ఎవరికైనా జ్ఞాపకం ఉందా? కాస్త చదివి పెట్టగలరా ఒక్కరైనా? ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. ఏమైనా హల్లెలూయా. తీసిన వారందరికీ చదివిన అక్కకు నా ప్రత్యేకమైన వందనాలు. మిగతా వారు కష్టపడుతున్నారు కాబట్టి సంఖ్యాకాండ పుస్తకం 14వ అధ్యాయము 43వ వచన భాగం మనం చదువుకున్నది. సంఖ్యాకాండ పుస్తకం 14వ అధ్యాయం 43వ వచనం. బిడ్డలారా, గడిచిన ఆదివారాలుగా మనం దేవుడి పాఠంలో నుంచి ఈ భాగంలో నుంచి ఏదో ఒక విషయం నేర్పించుకుంటూ వస్తున్నాడు. గడిచిన రాత్రి దేవుని వాక్యము దగ్గర కూర్చున్నప్పుడు వాస్తవానికి తిరిగి ఈ సందేశాన్ని ఈ దినాన్ని మరలా మీకు అందిస్తానని ఏమాత్రం కూడా ఆలోచన లేదు. నా ప్రసంగ అంశాన్ని నేను సిద్ధపరచుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి ఈ వాక్యం వైపు నా మనసును మరలించాడు. పూర్తిగా వేదిక మీద పలుకుతున్న మాట వాస్తవమని మీతో చెప్తున్నాను. కాబట్టి బిడ్డలారా, దేవుడు మరొకసారి మనతో ఏం మాట్లాడబోతున్నాడో శ్రద్ధగా ఆలకిద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, వెంబడించడం వేరు, అనుసరించడం వేరు. వెంబడించట్లో ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదం. కానీ అనుసరించట్లో వారసత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారసత్వం ఆ మాట ఎందుకు వాడని మీకు నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. వారసత్వం అంటే ఏంటి చెప్పండి? స్వాస్థ్యం అంటే ఏంటి? హలో, మీకు అర్థమయ్యేలా చెప్తాను. యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటారు. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? వారసత్వము. అంటే వారసత్వం ఎవరు పొందుకుంటారు? కుమారులు పొందుకుంటారు. హల్లెలూయా. ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆ వారసత్వం ఎవరు దొరుకుతుంది చెప్పండి? ప్రభు అన్నాడు, మనం వారసులకు, ఆశీర్వాదమునకు వారసులకు దేవుడు మనల్ని పిలిచాడు. మన ఆశీర్వాదం అంతా భూ సంబంధమైనది కాదు, మన ఆశీర్వాదం అంతా పర సంబంధమైనది. హల్లెలూయా. నేను అంటాను, ఆశీర్వాదము వారసత్వం అనేది మన యొద్ద నుంచి ఎవడు దొంగిలించలేనిదై ఉండాలి, మన యొద్ద నుంచి ఎవడు తీసుకోనిదై ఉండాలి. ఈ భూమి మీద నీకున్న ఆస్తి నీ కలకాలం నేను పోషించేది కాదు, నీకున్న ఉద్యోగం నేను కలకాలం నీతో ఉండేది కాదు, అసలు నీలో ఉన్న ప్రాణమే నీతో ఉండేది కాదు. అసలు ఈనాటి దినాల్లో అయితే ఎవడ ప్రాణం మీద ఎవరికి నమ్మకం లేదు. ఎవడో నీళ్ళు ఒప్పడగండి, మీ లైఫ్ యొక్క గ్యారెంటీ అంటే మీకు అర్థమైపోద్ది. మీకు అర్థమైందా? ఎవరి దగ్గర ఇల్లు 1 లక్ష రూపాయలు అప్పే ఉండయ్యా అని అడగండి, మీ లైఫ్ యొక్క గ్యారెంటీ అంటే మీకు అర్థమైపోద్ది. ఆడు చెప్తాడు, ఒరేయ్ నేను నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, కానీ నువ్వు బతుకుంటావో నేను బతుకుంటానో అర్థం కాదు. కాబట్టి కాస్త కాలం కాస్త చక్కబడేంత వరకు అప్పులు ఇవ్వనండి అని ఈరోజు అందరూ పలుకుతున్న మాట. ఎందుకని? ఆడికి గ్యారెంటీ లేదు, మనకి గ్యారెంటీ లేదు. కాబట్టి గ్యారెంటీ లేని లైఫ్లో గ్యారెంటీతో ఉండదు ఏంటి తెలుసా? దేవుని రాజ్యం ఒకటే. స్థిరము కానీ ఈ భూమి ఒక దినాన్ని లైవ్ అయిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. నీళ్ళ మీద పరచబడిన ఈ భూమి లైవ్ అయిపరచబడుతుంది లేరా? దేవుని మాట చేత సృష్టించబడబోతున్న నూతన ఆకాశం, నూతన భూమి ఎప్పటికీ ఎన్నటికి నిలిచేది. ఒక్కరికి విశ్వాసం లేదు. ఇప్పుడు వచ్చింది మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ టీవీ చూడడం బాగా అలవాటు అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలామంది దాంట్లో మునిగిపోయి అవడం చెప్తున్నా అంటలేదు, కదిపేదాకా అవడొకడు. అలాగే నన్ను చూస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి స్థిరమైన ఒక రాజ్యాన్ని దేవుడు మనకు వారసత్వం ఇవ్వబోతున్నాడు.
కాబట్టి దినాన్ని అనుసరించుట అనే వచనం అనే విషయాన్ని దేవుడు ఎందుకు నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలురా మీరందరూ ఎంత వెంబడించారు, నీ అనసం తెరిస్తే మీరు నడిపించారు, బట్ట నీళ్ళు ఇస్తే మీరు తాగారు, మధురంగా మారిపోతే మీరు దాన్ని అనుభవించారు. అంటే మీరు ఏం కావాలితో ఇచ్చాను, మీరేం కావాలితే అది నా దగ్గర నుంచి పొందుకున్నారు. కానీ ఇన్ని ఏళ్ళ ప్రయాణంలో నేనేంటో మీకు అర్థం కాలేదు. ఎన్ని ఏళ్ళ ప్రయాణంలో నేనేంటో మీకు అర్థం కాలే. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను, మీ దగ్గర నుంచి ఏం ఆశించాను? మీ బంగారమా, మీ డబ్బా, మీ పశువులనా, మీ బలులనా? నేను మీ దగ్గర ఏం ఆశించాను? ఒక్కటే ఆశించాను. ఏం తెలిసింది? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఇది మాత్రమే కదా నేను మీ యొద్ద నుంచి ఆశించినది. మరి మీరేం చేశారు? నన్ను వెంబడించారంతే. నా యొద్ద నుంచి అన్నీ మీరు పొందుకున్నారు. కానీ నేనేంటో మీకు అర్థం కాలేదు. నేను ఎలాంటి వాడిని మీకు అర్థం కాలేదు. నా కోసం ఎలా బతకాలో మీకు అర్థం కాలేదు. నా కోసం ఏ రీతిగా ఉండాలో మీకు అర్థం కాలేదు. మీకోసం అన్నీ వదులుకున్నాను, కానీ నా కోసం ఏం వదులుకోవాలో మీకు అర్థం కాలేదు. దేవుడు పడుతున్న బాధ అంతే కదా. సంఘము కూడా సంఘాన్ని వెంబడిస్తుంది, సేవకుని వెంబడిస్తున్నారు. కానీ సంఘము కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకుంటున్నారు. కానీ ఈరోజు సంఘానికి దేవుడు ఎవరో నిజంగా అర్థం కాలేదు. రైట్? నా మాట వాస్తవం అంటారా? ఎవరో మాట్లాడతలేదు. నిజంగా ఈరోజు క్రైస్తవుడికి దేవుడు అంటే ఏంటి అర్థమైందంటారా? కరెంట్ ప్లగ్లో ఏలాడితే ఏమవుతుందో మనకి తెలుసా తెలీదా? పొయ్యి మీద కాలుతున్న ఆ అగ్నిని పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా తెలీదా? వర్షంతో నింపడిన ఆ మట్టి రోడ్డు మీద నడిస్తే ఏమవుతుందో తెలుసా? హలో, ఎవరు మాట్లాడతలేంటి? ఎవరికి మాటలు రావా? ఏమవుతుంది తెలుసా? నీకు వాహనం ఇచ్చి నడుపు అంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? కనీసం మాట్లాడలేకుండా ఆ కాస్త బుర్రలను ఆ పక్క ఈ పక్క ఊపితే నాకు ఏదో అర్థమయ్యేడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ ఎంతమంది బైక్ చెప్పండి? ఎంతమంది బండి తోలతవచ్చు? మీలో ఎంతమంది కారు తోలతవచ్చు? ఓకే, మిగతా వాళ్ళు కారు రాదు. నేను కారు ఇచ్చి తోలంటే మీరు ఏం చేస్తారు? గబగబా తోలేస్తారా? చెప్పండి. తోలరు. ఎందుకని? తోలతం రాదు అని మనకు సమాధానం వచ్చినా కానీ తోలడం వల్ల ఏం జరుగుతుందో మనకి తెలుసు. అవతోడు ప్రాణాలు పోతాయి అంతే, మన ప్రాణం పోద్ది. అయితే 50,000 ఖర్చేద్ది. బిడ్డలారా గమనించండి, ఈ భూమి మీద దేన్ని పట్టుకుంటే దే విషయంలో జోలికి వెళ్తే అంతెందుకండి, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళండి, ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలిసి కాబట్టి మధ్యలోకి వెళ్ళరు. ఎవడో మధ్యలోకి వెళ్ళొచ్చు, కానీ భార్యాభర్తల మధ్యలోకి మాత్రం అసలు వెళ్ళకూడదు. ఈ క్షణం ఒకటి ఉంటారు, మరో క్షణమే ఎవండి అంటుంది అంతే. మొదలు నువ్వేమైపోవాలి? ఈ భూమి మీద వేటి మధ్యలోకి వెళ్తే, వేటి జోలికి వెళ్తే క్రైస్తవుడికి ఏం జరుగుతుందో తెలుసు. కానీ అర్థం కానిది ఏంటంటే దేవుడు అంటే ఏంటో ఇంకా విశ్వాసం ఇంకా అర్థం కాలేదు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏం జరుగుద్ది? తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుద్ది? తన కోరికలను కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుద్ది? తన జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం ఏమవుద్ది? ఆ క్షణం కయ్యూను తను తాను కంట్రోల్ చేసుకుంటుండే కనుక దేవుని ముద్ర కయ్యూని మీద పడుండేది కాదు కదా. దేశ దిమ్మరిగా తిరుగుండేవాడు కాదు కదా. ఒక హంతకుడుగా ఉండేవాడు కదా. అంతేగా గడిచిన వారం మనం ధ్యానం చేశాం కదా. యాషావు ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క పూట చారేసుకునో పచ్చడేసుకుని తిరుంటే గనక ఎవరిని ఏం కోల్పోకుండా, చెప్పండి, జ్యేష్ఠత్వాన్ని కోల్పోకుండా ఉండేవాడు కదా.
నేను అంటాను బిడ్డలు, ఈరోజు దేవుడు అంటే విశ్వాసకి అర్థం కాదని చెప్పాలి. ఇశ్రాయేలులారా, ఇంతకాలంగా మీరు నాతో ప్రయాణం చేశారు, నన్ను వెంబడించారు, నా యొద్ద నుంచి ఊహించలేని అద్భుతాలు పొందుకున్నారయ్యా. ఎర్ర సముద్రం పాయలవడం ఏంటి ప్రపంచ చరిత్రలో ఒక వింత కాపోతుంది. అది మీకోసం దేవుడు చేశాడు. ఇలాంటి అద్భుతాలు మీరు లెక్కేసుకుంటూ పోతే మీ అందరికి ఒక మైక్ ఇస్తే గనక చెప్పనసక్యము కానీ అద్భుతమైన సాక్ష్యాలు, చెప్పగలిగిన సాక్ష్యాలు మన బ్రతుకుల్లో ఉన్నాయి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కరెక్ట్గా కౌజు శ్రేణి యాక్సిడెంట్ అయిన ఆ తర్వాత ఆదివారం అప్పటికి బాడీ ప్రయాణమై ఇంటికి వస్తుంటేని నేను సరే అక్కడ గొయ్యకట్ట పురమాయం చేసి నేను తణుకెళ్ళాను. నేను ఇంకో పాస్ట్కి తణుకెళ్ళి టీ ఒకటి తాగి తిరిగి వెనక్కి వస్తుంటే బైపాస్ అవతల ఉన్నాం. బైపాస్ యువతల పోలీసులు ఆపుతుంటే నేను వాళ్ళని చూస్తూ అనాలోచనగా అసలు ఈ రావులపాడు నుంచి ఈ ఏలూరు వైపు ఏ బండి వెళ్తుంది చూడలేదు. అసలు నేను ఏ బండి వెళ్తుంది చూడలేదు. ఎదురున్న పోలీసులే నా దృష్టిలో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఏం చేయాలి, ఈ పక్కన పట్టుకున్నారు లేదా వాళ్ళని గమనిస్తూ నేను రోడ్డు దాటేశాను. నిజంగా అధ్యక్షులు లారీ వచ్చి ఉంటే ఏంటి నా పరిస్థితి? ఆ తర్వాత తనని తిరిగేసి ఇంకో ఆ దారిలో వస్తుందంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. నా ఒంట్లో అణువణువు వణుకుతూ నింపబడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేరా ఇలాంటివి మాత్రమే ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడి యొద్ద మనం పొందుకుంటున్నాము కదా. మరి దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇంకా కానాను చేర్చగలేదన్న విశ్వాసం ఇంకా ఇశ్రాయేలు రాకపోవడం బహు దుఃఖకరం కదా. అందుకనే ఇశ్రాయేలులారా, మీరు నన్ను వెంబడించేంత వరకు నన్ను అనుసరించలేదు. అనుసరిస్తే ఇదిగో ఈ మాట అందరు వాళ్ళు, ఓ 10 మంది గోత్రికులారా, మేము చావునైనా తెస్తాం, అయితే ఆ కానీయులకు, ఆ అమ్మోనీయులకు వారికి ఆహారం అయిపోతాం, మేము మాత్రం వెనుతిరిగేది లేదు అనే మాట పలుకుదురు. ఎవరు నిజంగా వీరు అనుసరించు వారైతే, నిజంగా వీరు యేసయ్య ఎవరో ఎరిగి ఉంటే గనక, నిజంగా వీరికి దేవుడు అంటే ఏంటో అర్థమైతే గనక వీరు పలికవలసా, మా దేవుడు కనాను దేశాన్ని మాకు ఇస్తానని ప్రమాణం చేశాడు. ఆ రీతికి నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు, ఇంతవరకు సాగించుకుంటూ వచ్చాడు. ఇంతవరకు ఎక్కడ మా చెయ్యి విడిచిపెట్టలేదు, ఎక్కడ మమ్మల్ని ఒంటరి నివారణ చేయలేదు. మా కోసం ఆకాశం తెరచాడు, మా కోసం భూమిని తెరచాడు, మా కోసం బండను తెరిచాడు, మా కోసం ఆయన సింహాసనం దిగి వచ్చేసింది, మా కోసం ఆయన దేవతలు దిగి వచ్చేసాయి, మా కోసం మనుషులనే ఆయన శక్తివంతులుగా మార్చేశారు బిడ్డరా. ఇన్ని చేసిన మా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా కణాన్ని చేర్చగలడు. ఒకవేళ చేర్చకపోయినా కానీ ఎన్ని తిరిగేది లేదు, మేము మాత్రం మా దేవుడిని వెంబడిస్తాం అని సాక్ష్యం చెప్పేవారు. వీరు ఎవరైతే దేవుణ్ణి అనుసరించి వారైతే, వీరు ఎవరైతే దేవుడంటే ఏంటో అర్థమైన వారైతే గనక, ఈరోజు దేవుడి యొద్ద నుంచి ఇన్ని దీవెనలు పొందుకుంటున్న మనకు దేవుడంటే ఏంటో అర్థమైంది అంటారా? ఏమర్థం కావాలి? దేవుడు ఈ నావను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కాస్త గాలి అటు ఇటు కొట్టినా కానీ మొత్తం మీద నీటి పైన నడుచిన మన యేసయ్య మనను ఆ నావను ముందు గింటుకుంటూ వస్తున్నాడు, ఎక్కడ మునిగిపోకుండా, ఎక్కడ ఆగిపోకుండా. కాబట్టి ఈ నావ గమ్యానికి చేరే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు మరి గమ్యానికి చేరే లోపల ఈ వ్యక్తి ఏమైపోవాలి? ఆ దేవుణ్ణి చూస్తూ, ఆ దేవుని గుణగణాలను చూస్తూ, ఆ దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ దేవుని స్వారూప్యములోనికి సంఘము రావాలి, దేవుని ముఖ పోలికలను సంఘము రావాలి.
చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. ప్రభు అన్నాడు, మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అనే మాట ఉంది కదా. చచ్చెదరు. సాతాను ఏమన్నాడు? మీరు చావనే చావను. వాస్తవాన్ని చెప్పండి, దేవుడు ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారంటే, మీరు నా పోలికలో చేయబడ్డారు అబ్బాయి, మీరు నా స్వరూపంలో చేయబడ్డారు అబ్బాయి, మీరు నా పోలిక. అంటే మన ఎవరి పోలిక? దేవుని పోలిక. మన కళ్ళు ఎలాగుంటాయి? ఆయన కళ్ళే. మన ముక్కు ఎలాగుంటుంది? అంటే ఆయన పోలిక, స్వరూపం. అంటే శారీరకమైన పోలిక కాదు ప్రభు చెప్పింది. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా చేశాడు. ఆయన మహిమతో నింపబడినవాడు, మనలో మహిమతో నింపబడిన వాడికి చేశాడు. రైట్? మీకు అర్థమైందా? మీకు విషయం అర్థమైందా? అర్థమైన స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన చెప్పిన పోలికేంటి? ఒరే అబ్బాయి, నాకు 4 చేతులు ఉన్నాయి, మీకు 4 చేతులు అంటే మీరు నా పోలిక అని చెప్పలే. నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక కన్ను ఉంది, ఒక చెవి ఉంది, మిమ్మల్ని ఎలాగ చేస్తున్నా అని చెప్పలేదు దేవుడు. మనకు రూపాన్ని ఇచ్చాడు, కానీ అసలు రూపం ఎవరు చెప్పండి? దేవుడిది. ఏ రూపం? పరిశుద్ధ రూపం. అది యథార్థమైన రూపం, అది మహిమ స్వరూపంతో నింపబడిన రూపం. అది ఇప్పుడు ఎప్పుడైతే ఆదాములు పాపం చేస్తారో యాక్సిడెంట్ అయిపోయింది అంతే. ఈ యాక్సిడెంట్లు ఏమైపోయింది తెలుసా? ఆయన స్వరూపం పోయింది. ఏ స్వరూపం పోయింది? ఏ స్వరూపం? ఒకవేళ ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి ఈ మధ్యకాలంలో అడెవడో ఒక అమ్మాయి మీద ప్రేమించలేదని యాసిడ్ పోసాడు ముఖం మీద. ముఖం ఎలా అయిపోయింది తెలుసా? ఇప్పుడు మీరు ఎవరైనా అమ్మాయిని ఎవరో గుర్తుపట్టగలరా? ఒక్కల మాట్లాడతలేదు. ఆ అమ్మాయి పాత ఫోటోకి కొత్త ఫోటోకి ఏమైనా అర్థం ఉందంటారా? కొంతమందికి ఫైర్ యాక్సిడెంట్ అవుద్ది. ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు నా తర్వాత చూడండి, వారి ముఖాన్ని గుర్తుపట్టగలమా? కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి ముఖం దెబ్బలు అయిపోతాయి, వారికి ముఖం అంతా కుట్లేసి ఆ ముఖం సర్జరీ చేసేటప్పటికి వారి ముఖాన్ని గుర్తుపట్టగలమా? ఎవరో మాట్లాడతలేదు. అవుననో కాదోనో ఒక సమాధానం చెప్పి అతను ముందుకెళ్ళిపోతాం కదా. ఇంత బాగుంది నాకింత. నన్ను మీరెందుకు దుఃఖపరుచున్నారు? హల్లెలూయా. అంటే ఏం పోయిందంటే ప్రభు అంటున్నాడు, నా స్వరూపం చచ్చిపోయింది అబ్బాయి, నా ముఖం మీలో లేదు, నా స్వరూపం మీలో లేదు. నేను ఏ స్వరూపంతో ఏ రూపంలో మిమ్మల్ని చేశానో ఆ రూపం పోయింది. అయితే ఇప్పుడు ఈ ప్రయాస, ఈ ప్రయాణంలో ప్రజలు ఎలా మారాలి? మనం వెళ్ళేకు. అందుకనే పౌలు మాట్లాడాడు, మీరు దేవుని స్వరూపములోనికి రావాలని, మీరు దేవుని పోలికలోనికి రావాలని నేను మీ నిమిత్తము ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. ఏ స్వరూపం రావాలని, ఏ పోలిక రావాలని పౌలు ప్రసవ వేదన పడుతున్నాడు. ఈరోజు సంఘము దేవుని పోలికలోనికి రావడానికి పౌలు ప్రసవ వేదన పడుతుంటే మరి సంఘం ఏం చేస్తుంది? అయ్యలారా, మేము బాప్తిస్మం పొందితే అన్నీ విడిచిపెట్టేలా కాబట్టి మేము బాప్తిస్మం పొందమని కొందరు. అయ్యో, దేవుడి పనిలో ఉండాలంటే, దేవుడి పని చేయాలంటే, దేవుడి సంఘంలో ఉండాలంటే అన్నీ విడిచిపెట్టేయాలి కాబట్టి మేము దేవుని పని చేయము, దేవునికి దూరంగా ఉంటాము. రీజన్ ఏంటి? దేవుళ్ళో ఎదగాలి అంటే, మోకాళ్ళేసి ప్రార్థన చేయాలంటే, మోకాళ్ళేసి ప్రభుత్వం గడపాలంటే, వాక్యము ధ్యానం చేయాలంటే, ఇన్ని చేయాలంటే మనం కొన్ని విషయాలు విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టలేక, వాటికి దూరం అవ్వలేక ఈరోజు బాప్తిస్మానికి, దేవుని పనికి, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్న విశ్వాసులెందరో. మరి కొంతమంది పరిచర్యకి దగ్గరగా ఉంటున్నారు తప్ప దేవుడికి చాలా దూరంగా ఉంటున్నారు. మరి కొంతమంది మేము ప్రార్థనలో ఉన్నాము అని అనుకున్నారు తప్ప వారు భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధలో వారు క్రీస్తుకు చాలా దూరంగా ఉన్నారు. నా ప్రియ సంఘం, జ్ఞాపకం చేసుకోండి, ఇది రైట్ టైం. ఇది రైట్ టైం. ఇది ఏం తెలుసా? అప్పటిదాకా పౌలే ప్రసవ వేదన పడ్డాడు, ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ప్రసవ వేదన పడాలి. దేనికి తెలుసా? మనము క్రీస్తు స్వరూపములోనికి, క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడటకు మనము ప్రసవ వేదన పడాల్సిన సమయం వచ్చేసింది.
ఆ వ్యాధులు లేకపోతే, ఆ ప్రసవం లేకపోతే బిడ్డరా, మనలో నుంచి ఒక బిడ్డ ఎలా బయటికి రాడో మనము క్రీస్తు పోలికలోనికి రావడానికి అవకాశం లేదు. కానానుకు చేరాలంటే, కానానుకు వెళ్ళాలంటే కాలేబు లాంటి తెగింపు కావాలి. కాలేబు లాంటి తెగింపు కావాలి. కాలేబు సిగ్గును పక్కన పెట్టి బట్టలు ఇప్పేశాడండి. వస్త్రాలు ఇప్పి మరి రోధించడం ప్రారంభించాడు. సిగ్గును పక్కన పెట్టాడు. వాస్తవానికి కాలేబు ఆల్రెడీ తన స్థానం స్థిరమైపోయింది. కానీ ఇజ్రాయిల్ అందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారని కాలేబు తన వస్త్రాలు ఇప్పి బహిరంగంగా సిగ్గును విడిచిపెట్టి కూడా త్యాగపూరితమైన ఒక ప్రకటన చేస్తారు, ఇలారా మన దేవుడు సమర్థుడు అని. సంగమ జ్ఞాపకం చేసుకోండి. మీరు వెంబడిస్తూనే ఉన్నారు, ఇంకా మీరు వెంబడిస్తూనే ఉన్నారు. వెంబడించుట్లో దేవుని పోలిక లేదు, అనుసరించుట్లో దేవుని పోలిక ఉన్నది. మనం అనుసరించాలి. అనుసరించమంటే కొన్ని విషయాలు విడిచిపెట్టడం, కొన్ని విషయాలకు దూరంగా ఉండడం, కొన్ని విషయాలు మర్చిపోవడం. ఆయన వెంబడించడం అంతే. అంటే అంటే ఈ 10 మంది ఏం చెప్పారు? ఎదర శ్రమ ఉంది, ఎదర కష్టం ఉంది, ఎదర శోధన ఉంది, వారికంటే మనకంటే బలార్జులు, వారు మనకంటే గొప్పవారు అబ్బాయి. అంటే వీరు ఇజ్రాయెల్ జనాంగానికి ఏం చెప్తున్నారు? ఎదర శోధన ఉన్నది, ఎదర ఇబ్బంది ఉంది, ఎదర కష్టం ఉంది, ఎదర కష్టకాలం ఉంది. ఇదిగో మనల్ని ఓడించేవారు ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, కాబట్టి ముందుకెళ్ళడం వేస్ట్, వెనక్కి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉండిపోదాం అన్నారు. కానీ ఇద్దరు ఏం తెలుసు, కాలేబు యెహోషువ ఏం చెప్తే తెలుసా? ముందు కష్టమే ఉంది, ముందు బాధే ఉంది, ముందుకు బలమే ఉన్నారు, ఆ బాధ్యత ఉన్నారు, మనం ఓడిపోతాం, అయినా సరే మనం ముందుకెళ్దాం, మనల్ని నెగ్గించేవాడు మనతో ఉన్నాడు కాబట్టి, మనకు విజయాన్ని ఇచ్చేవాడు మనతో ఉన్నాడు కాబట్టి, మనలో కళల్లో చేర్చేవాడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ముందుకే వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళొద్దు. నేను అంటాను, పరిశుద్ధ పరచబడ్డ నిన్ను నలగొట్టుకోవాలి, నిన్ను చంపుకోవాలి, నీకు నువ్వు అన్ని దూరంగా ఉండాలి, అన్ని వదులుకోవాలి కూడా. ఎస్, కొన్నిసార్లు పగవారిని కూడా ప్రేమించడానికి నీ ఆహాన్ని నువ్వు తగ్గించుకోవాలి, అవతల నీకు క్షమించడానికి నీ కోపాన్ని తగ్గించుకోవాలి. కొన్నిసార్లు నువ్వు తగ్గి మాట్లాడడానికి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించబడుతూ ఉండాలి. నేను తగ్గడం ఏంటి? నేను మాట్లాడడం ఏంటి? నేను ముందుకెళ్ళడం ఏంటి? నేను సహాయం అడగడం ఏంటి? నేను ముందే మాట్లాడడం ఏంటి? నేను తగ్గను, నేను అడగను, నేను మాట్లాడను, నేను వదిలిపెట్టను, నేను క్షమించను. ఎస్, నువ్వు అనుసరించి అనుభవంలోకి రావాలంటే కొన్ని విషయాలను తగ్గించుకోవాలి, విడిచిపెట్టాలి, వదిలిపెట్టేయాలి, దూరం అయిపోవాలి. ఏమయ్యా తగ్గించుకోవడం నేను ఉపయోగం ఉందంటే, నువ్వు ఏ విషయంలో తగ్గించుకుంటావో దేవుడు అన్ని విషయాలను హెచ్చించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడే ఒకరిని తగ్గించును, దేవుడే ఒకరిని హెచ్చించును. కాబట్టి బిడ్డరా, నిన్ను తగ్గించుకో. నిన్ను బాధ పెట్టిన వారు ఉన్నారా? నువ్వు తగ్గించుకున్న వారితో మాట్లాడు. నిన్ను ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారా? నువ్వు కాస్త నీ కోపాన్ని కంట్రోల్ చేసిన వారితో మాట్లాడు. నిన్ను గాయపరిచి ఉన్నారా? వాళ్ళని క్షమించు. సంఘంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితుందా, దాన్ని పక్కన పెట్టి దేవుని పనిలో ముందుకు సాగిపో. నువ్వు గర్వించి ఆహారాన్ని చూపించి దేవుని మందిరానికి, దేవుని పనికి దూరం అయిపోతే, ఇదిగో నువ్వు అనుసరించే వ్యక్తివి కాదు, నువ్వు వెంబడించే వ్యక్తివి. అనుసరించుట్లో విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి, కొన్నిటికి దూరం అయిపోవాలి. కొన్నిసార్లు మనమే తగ్గించేసుకుని మనమే తగ్గిపోవాలంతే. హల్లెలూయా. సిగ్గును కూడా పక్కెట్టాడు కాలేబు. తన సిగ్గును పక్కన పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బిడ్డలు గమనించండి, నువ్వు వెంబడిస్తున్నావు, మరి ఎప్పుడు ఆయన అనుసరిస్తావు? ఎప్పుడు అనుసరిస్తావు ఆయన? నీకు దేవుడు ఏంటో అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ 14వ అధ్యాయం. యెహోషువ 14వ అధ్యాయం
చదువుదాం. 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. తర్వాత 13వ వచనం చూడండి. హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా. ఇందా మీకు ఏం చెప్పాను? స్వాస్థ్యం అంటే ఏం చెప్పాను? స్వాస్థ్యం అంటే ఏం చెప్పాను? వారసత్వం. ఇందాక మీకు ముందు కూడా మాట కనబడుతుంది. ఇప్పుడు 9వ వచనం చివరి లైన్, నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును నేను. 13వ వచనంలో స్వాస్థ్యముగా ఇచ్చాను. స్వాస్థ్యం ఏంటేంటి? వారసత్వం. ఓకే, రైట్. బిడ్డలు గమనించండి, మీరు యెహోవాను అనుసరించడం మానుతుని అన్నారు కదా. ఇక్కడ మోషే గురించి, క్షమించండి, కాలేబు గురించి రాయబడింది. కాలేబు అంట నిండు మనసుతో దేవుని ఏం చేశారంట? మీరందరూ మాట్లాడాలి. నిండు మనసుతో దేవునిని అనుసరించెను. ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి. 7వ వచనం, బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లు వాడను, ఎవరికి నేను భయపడలేదు. నేను చూచినట్టే అతనికి వర్తమానమును తెచ్చింది. తర్వాత నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా నేను నా దేవుని యెహోవాను నిండు మనసుతో అనుసరించాను. తర్వాత 11వ వచనం, మోషే నేను పంపినాడు నాకెంత బలమో నేటికి నాకంతే బలం. స్తోత్రం కలుగును గాక. ఒకటి, నేను ఎవరికి భయపడలేదు. మరి ఎవరికి భయపడ్డాడు కాలేబు? ఏమండి, సమాధానం అదే కదా, దేవుడికి భయపడ్డాడు. నా వైపు చూడండి. రెండవది వీళ్ళందరూ దొంగ సమాచారం చెప్పారు, ప్రజల్లో కలవరపెట్టారు. కానీ నేనైతే కలవరపడలేదు, ఎవరికి భయపడలేదు. తర్వాత మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటికి అంతే బలము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, నేను ఎవరికి భయపడలేదు. రైట్, నేను ఎవరికి భయపడలేదు. ఈరోజు మన భక్తి అంతా ఎవరికో భయపడే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీలో చాలామంది సాతాను గాడికి భయపడినంత వేగంగా దేవునికి భయపడరు. ఎవడన్నా వచ్చి, అయ్యా ఈ కిటికీని ఇక్కడ ఎందుకు కట్టారు? కిటికీ తిన్నగా కిటికీ ఉండాలి, కిటికీ పక్క ఉందేంటి, కిటికీ పక్కనెట్టు అన్నాడు అనుకోండి, వెంటనే మీలో చాలామంది ఆ కిటికీ తీసి ఏ పక్కన పెడతారు. నాలుగు వచ్చి కిటికీకి దానికి సంబంధం ఏంటమ్మా, కిటికీ వచ్చి గోన కొడతాం ఏంటి, ఆ ఈసులు వచ్చి గోన కొడతాం ఏంటి అని ఎవడు చెప్పుడు మీకు అమ్మ అంటే, నిజం చెప్పండి, మీరు ఎవరు మాట అంటారు? ఎవరు మాట్లాడతారేంటి? అయ్య బాబోయ్, నువ్వంటే మాట్లాడలేదు ఎవరికనే. దేవునికి స్తోత్రం కలుగును అక్క. అమ్మా గుమ్మ కట్టారేంటి, ఫ్రిడ్జి పక్కట్టారేంటి, బీరువా ఏ మూలట్టారేంటి, చీపిరి పక్కట్టారేంటి అని మన ఇంట్లో ఎవరు అన్నారనుకోండి, నాలుగు వచ్చి
ఇప్పుడు ఫ్రిడ్జి పక్కన నష్టం ఏంటి అసలు? పొయ్యి పక్కన నష్టం ఏంటి? సిద్ధాంతం అందరి సిద్ధాంతమైనా మనకు ఒకరికి సిద్ధాంతమా? మరి ఈ పక్కట్టారేంటని ఎవడని అన్నాడు అనుకోండి. మా ఇంట్లో ఒక ఆమె వచ్చింది ఒకసారి, అప్పుడు సోమ లేదు. ఒక భార్యాభర్తలు వచ్చి వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఏదో చెప్తే, ఆహ్వానం చెప్తే వచ్చారు భార్యాభర్తలు. మా ఇంట్లో ఈశాన్య మూలకి చీపురు ఉంటుంది. చీపురిని దాన్ని ఏమంటారు, చెత్తెట్టుకుని బుట్ట ఉంటుంది. ఆమె వచ్చి కబకబా తీసేసి బయట పెట్టేసింది. యా వదినా అన్నాను. ఉండకూడదు అంటుందా మూల? ఎక్కడ ఉండదంట? మీరు ఎవరో మాట్లాడండి, మీరు అందరూ ఆ జాబితా మీరు అందరూనే ఆ బాబు మరి మాట్లాడరే. వెంటనే తీసి బయటేసింది. నేను అలాగే నేను అటుకుచ్చి లోపట్టేసాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఎవరంటే భయం మనకి? నిజంగా దేవుడు అంటే భయం ఉందంటారా? హలో, మా హాడకను ఉంటే గొడవ వదిలిపోతుంది కదా. మీరు మంచి పద్ధతి నేర్చుకున్న బిడ్డలరా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా. తీర్పు దినమందు కూడా మౌనంగా ఉండండి, లోపలికి ఎత్తనైనా దరిద్రం వదిలేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎవరు మాట అంటారు? ఏమండే నిజంగా దేవుని మాట అంటారా? సేవకుడు వచ్చి ఎందుకమ్మా అక్షంతలో ఎందుకు ఎవరిని పీతగా అండి అని అన్నాను అనుకోండి, నీకు వచ్చేది కోపం. అప్పుడు బియ్యంలో పసుపు రాస్తే దేవుడికి అభిషేకం అలా దిగిపోతుంది. ఇంకా 200 అభిషేకం, మళ్ళీ 700 అభిషేకం, మామూలు అభిషేకం కాదు. నాలుగు వచ్చి అసలు ఎందుకమ్మా తల్లి ఎందుకని తాగుబోతులు కూడా వచ్చేసి అని దీనికి చెప్తారు. అంటే వీడు తాగుబోతు అభిషేకం ఆడి మీదకి రావాలా? వీడు తాగుబోతు అభిషేకం ఆడి మీద రావాలా? గమనించండి బిడ్డలారా, మన జీవితాల్లో మనం దేనికి భయపడుతున్నాం? ఎవరికి భయపడుతున్నాం? భూ సంబంధంగా నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఎక్కువ దేనికి భయపడతావా? ఎక్కువ ఎవరికి భయపడతావా? కొన్నిసార్లు అవతల ఏమనుకుంటారని వాళ్ళకి భయపడి మనం కొన్ని పనులు చేస్తాం. రైట్? వాళ్ళు ఫీల్ అవుతారేమని, వాళ్ళు ఏదో అనుకుంటారని, లేకపోతే ఆయన అధికారి కాబట్టి, ఆయన ఉన్నతమైన వాడు కాబట్టి, వాళ్ళు అనుకుంటారు కాబట్టి మనం ఫీల్ అయిపోయి వాళ్ళని బాధ పెట్టకుండా మరి దేవుడు కుమ్ములు ఏడ్చేసి పర్లేదు. ఎవరికి భయపడుతున్నాం? దేనికి లోబడుతున్నాం? కాలేమంటాడు, నేను ఎవరికి భయపడలేదు. 10 మంది 6 లక్షల మంది పైగా ఒకే మాటను పట్టుకుని ఏలాడుతున్నా కానీ నేను మాత్రం ఎవరికి భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడ్డాను. దేవునికి స్తోత్రం కలిగి అంటాను. నువ్వు దేవుడికి భయపడు వాడవైతే దేవుని రాజ్యము దేవుడు నీకే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరందరూ చెప్పమని పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. పాపం నిద్రపోయి లేచిపోతున్నారు, వారి నిద్రకు ఆటంకం అవుతుంది. ఏళ్ళలో మాత్రం మారు మనసు రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా గమనించండి, ఎవరికి భయపడాలి? ఎవరికి లోబడుతున్నాం? ఒకవేళ ఇంకోమంటున్నాడు, ఇదిగో వీళ్ళందరూ కలిసి ప్రజల మనస్సులను కలవరము చేసినా కానీ నేను మాత్రం కూడా ఏమాత్రం కలవరపడలేదు, ఏమాత్రం లొంగిపోలేదు. మన జీవితాల్లో ఎవరు ఏ బోధన చెప్తున్నా, ఎవరు ఏ మాటను చెప్తున్నా, అమ్మా ఇదిగో ప్రార్థనే కానీ మనం ఇలా చేయట్లే అంటే ప్రార్థన పాటకు రాకముందు ముందు పని చేసి పడే, పాటకు రాకముందు ముందు పని చేసి పడే. ఇప్పుడు ఆయన ఇల్లే కానీ పని చేయ తప్పేం కాదు. మనం తప్పు చేస్తున్నామా? నువ్వు ఉండాల్సాక చేస్తున్నావు అన్నిటి మీద నువ్వునే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికీ నువ్వు ఉండాల్సి చేస్తున్నా. మనం ప్రార్థన చేయకుండా ఏం చేస్తాం చెప్పండి? మీరేం చేస్తున్నారా? మీ మొహాలకుండా మోసం కాపాడేస్తున్నా కానీ మీరేం చేస్తున్నారా? అన్నీ ప్రార్థనే. ప్రార్థన చేసుకునే సమయానికి బయటికి వెళ్ళి అడుగు పరిగెట్టాలి. ప్రార్థన చేసుకునే సమయానికి పొయ్యి వెలిగించాలి. ప్రార్థన చేసుకునే సమయంలో కాళ్ళు అడుగు పరిగెట్టాలి. అన్నీ ప్రార్థనే. ప్రార్థన లేకుండా మా బ్రతుకులో ఏమి జరగదండి. ప్రార్థన అన్నీ కూడా మోహాలు, అన్నిటికీ ప్రార్థనతో లింకే. దేనికి భయపడుతున్నాం? ఎవరికి లోబడుతున్నాం? ఈరోజు
ఈ ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందని అనుకుంటున్నాను. మీలో చాలా మందికి సమాధానం ఉంది. నువ్వు ప్రార్థన అనే ముసుగులో చాలా పనులు చేస్తున్నావు. భక్తి అనే ముసుగులో చాలా పనులు చేస్తున్నావు. నేను ఇంకో సలహా ఇవ్వాలని ఆశపడుతున్న ఈ సందర్భంగా, మీ కుటుంబస్తులు మీరు ఎవరు కోల్పోయినా కానీ, మీ కుటుంబస్తులు కోల్పోయిన తర్వాత దానికి సంఘానికి ముడెట్టకండి. హల్లెలూయా. నిన్న చనిపోయిన ఈరోజు మందిరానికి రావచ్చు. ప్రైజ్ గాడ్. నిన్న చనిపోయి ఇలా మందిరానికి రావచ్చు. మైలు మీకేమో, సంఘానికి దేవునికి కాదు. చాలామంది ఎవరో ఏదనుకుంటారని మందిరానికి కొత్త మానేస్తున్నారు. చాలామంది ఎవరో మాట మందిరానికి దూరం అయిపోతున్నారు. అంటాను, నువ్వు దేనికి భయపడుతుంది, దేనికి లోబడుతున్నావు? కాలేమంటున్నాడు, నేను ఎవరికి భయపడినా. రెండవది, ఎవరు మా మనసులను కలవరపెడుతున్నా, ఏ మాట చెప్తున్నా, నేను ఎవడి మాట వినను, దేవుని మాట మాత్రమే వింటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు వాక్యం ఏం చెప్తుందో అదే కావాలి, వాక్యం ఏం మాట్లాడుతుందో అదే కావాలి, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే చేస్తాను. కాబట్టి మధ్యలో ఎవరు చేంజ్ చెప్పినా కానీ, ఎవరు ఏమన్నా కానీ, ఎవరు ఎలా వెళ్ళమన్నా కానీ, ఎవరు ఏం చేయమన్నా కానీ నేను ఆ దారిలో వెళ్ళను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2009లో ఇక్కడున్న మోషే గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అప్పటికే చేతమడి చేశారు. కరెక్ట్గా సోమవారం రాత్రి అనుకుంటున్నాను ఆయన ఇదే స్థలంలో ఉన్నారు. ఆయన 2009 కదా, 2010 కరెక్ట్గా సోమవారం రాత్రి ఇంచుమించు. అప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు. ఏంటంటే వాళ్ళది కన్నాపురం, ఈ జంగారెడ్డి సైడ్ కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళు తాళ్ళు పట్టుకొస్తున్నారంట. తాళ్ళు కడతాకి, ఆ తాడు కడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది ఏమన్నా తాళ్ళు తెస్తుందంటే నాకు ఫోన్ వచ్చింది. నేను కట్టదని చెప్పివ్వండి. సేవకుడికి నా మాటను గౌరవించి అలా కడతం ఆపేశారు. ఆ రాత్రి వాళ్ళ స్నేహితులు కొంతమంది ఒక భూత వైద్య దగ్గరికి వెళ్ళారు. సోమవారం రాత్రి వెళ్ళి చూపిస్తే, సాయంకాలం వెళ్తే వచ్చే బుధవారం పౌర్ణమి, ఆ రోజుకి చేతబడి చేశారు. ఆ రోజుకి అతను చనిపోతానని చెప్పాడు. అదే రాత్రి వైద్యులు వచ్చి అక్కడ యోబు ఎవరు ఉన్నట్టున్నారు చెప్పారంట, ఇదిగో వచ్చే బుధవారం ఇంకో 24 గంటల్లో ఇతను చనిపోవచ్చు. అదే 24 గంటలు బుధవారం వస్తుంది, అదే 24 గంటలు అయిన తర్వాత పౌర్ణమి వస్తుంది కూడా. సేమ్ డేట్, సేమ్ టైం. ఇప్పుడు పాత మందిరం ఒకటే ఒక మాట, అప్పటికి వారు తాడు తెచ్చారు, మళ్ళీ తాడు తెచ్చారు. ఒకే ఒక్క మాట, కట్టద్దు. ఆ సోమవారం రాత్రి మోకరించారు. నాకు బాగా గుర్తుండిపోయింది ఆ విషయం. 12 గంటలకి అందరూ ఖాళీ అయిపోయారు. నేను, జగదీష్, నాగంటి, చంద్రియ, మిస్సెస్ కృప, మేము మాత్రమే ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. 12 గంటలకి చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది మాకు. పోరాటం లేదు, ప్రార్థన రావడం లేదు. సరే నాకు నిద్ర వస్తుందేమని అలా తిరుగుతున్నాను. అస్సలు ప్రార్థన రావడం లేదు. ఈ లోపల చంద్రియ అన్నాడు, నాకేదో ఇలా తిరుగుతున్నా అనిపిస్తున్నాడు. నాకు విషయం అర్థమయ్యి అరగంట సేపు భాషలతో మాట్లాడిన తర్వాత, మీరు చెప్తే నమ్మరు, 12:30 నుంచి 3:30 వరకు ప్రార్థన ఆగకుండా జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరగా చూసి పంపించాలి. మీరు సేపు నుంచి పెట్టకూడదు. 12:30 నుంచి 3:30 వరకు ప్రార్థన ఆగకుండా జరిగింది. అంత ముందు రోజు 2 రోజులు కూడా చాలా పరాగ్గా మాట్లాడేవాడు. కానీ 3:30కు ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా స్పష్టంగా మాట్లాడాడు. మీకు విషయం చెప్పాలని ఆశపడి ఈ సాక్ష్యం ద్వారా ఆ రోజు కనుక నిజంగా ఆ మాట ఆలకించి ఒకవేళ ఆ తాడే కనుక కట్టుంటే కనుక ఎంతమంది కలవర పెడుతున్నా, ఎంతమంది ఏ మాట చెప్తున్నా కానీ వారు లొంగిపోకుండా దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి ఆ రోజు ఆగిపోవలసిన ఆ ప్రాణం నేటి వరకు బతికే ఉంది. మీ అందరికీ నమ్మకం లేదు, అందుకనే ఒక్క నోట సంతోషం లేదు. మీ సంతోషం కానీ హల్లెలూయా. సంతోషాన్ని వ్యక్తపరిచే ఒక రీతి ఉంటుంది, ఒక పని ఉంటుందండి. ఒకసారి జ్యోతులు చెప్తా అన్నారు,
ఒకవేళ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నవాడు 3 రకాల మంది ఉంటారంట. ఒకడు 6 కొడితే కుర్చీలో లెక్కెడతా ఉంటాడు, 6 అంటాడంట. ఒకడు 6 అంటాడంట. ఒకడు 6. మీరు ఏమన్నా మొఖంలో కదలికలేనివ్వండి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, నిన్ను ఎంతమంది వచ్చి ఎన్ని కలవరాలు పెడుతున్నా, ఎంతమంది ఎన్ని మాటలు చెప్తున్నా, ఎంతమంది ఎంతగా ప్రభావితం చేస్తున్నా, అమ్మా ఇలా చేయి, ఈ రీతిగా చేయి, ఆ పద్ధతి అవలంబించు, ఈ పద్ధతిలో వెళ్ళు, ఈ కార్యక్రమం చేయి, అలా చేయి, ఇలా చేయి, ఈ దారిలో వెళ్ళు, ఇది తీసే, అది తీసే, అది ఉంచు అని ఎంతమంది చెప్తున్నా నువ్వు ఒక్క మాట చెప్పగలని, నాకు దేవుని మాటే స్థిరత్వము. ఇలా చెప్పిన క్రైస్తవుడు కానాను అడుగు పెడతాడు. ఇలా చెప్పిన క్రైస్తవుడు కానాన్ని స్వాచ్ఛంగా పొందుకుంటాడు. ఇలా నువ్వు అనుసరించగలిగితే స్వాచ్ఛంగా వారసత్వాన్ని పొందుకుంటావు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి ఎవరికి భయపడద్దు, రెండవది ఎవడు ఏం చెప్పినా వాక్యం ఏం చెప్తుందో దాన్ని చెయ్యి. సేవకుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెయ్యి. సేవకు వాక్యం ఏం చెప్తుందో దాన్ని ప్రకారమే ముందుకెళ్ళు. ఎవడో ఫీల్ అవుతారని, ఎవడో ఇది అనుకుంటారని, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని నువ్వు సగం చచ్చి దేవుణ్ణి గాయపరిచే పని అనడు చేయదు బిడ్డ. హల్లెలూయా. అంత మాత్రమే నిండు మనసుతో వారు దేవుణ్ణి అనుసరించారు. ఆమేన్. ఒక్క మాట చూపించి నేను ఈ ప్రసంగాన్ని ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండం, క్షమించండి, 1 సమూయేలు 7వ అధ్యాయం. 1 సమూయేలు 7వ అధ్యాయం చదవండి. 14 వచ్చామండి. 7:14. మరియు ఫిలిష్తీయులు, క్షమించండి, 7:2 మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరముల అయిన ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. హలో, కిర్యత్యారీం అంటే హెబ్రోను అని అర్థం. అది హెబ్రోను ప్రాంతం. హెబ్రోనులో మందసం 20 సంవత్సరాలు ఉందంట. 20 సంవత్సరాలు ఉన్నా కానీ ఇశ్రాయేల్ అంట మందస్సాన్ని అనుసరించడానికి, మందస్సాన్ని వెంబడించడానికి, మందస్సాన్ని గౌరవించడానికి వారు బహుగా దుఃఖించిరంట. అంటే వారు మందస్సాన్ని అనుసరించలేదు. మరి మందస్సాన్ని అనుసరించిన ఓబేదెదోము ఇల్లు ఏమని తెలుసా? దీవించబడింది. కానీ 20 సంవత్సరాలు వారి మధ్య మందస్సము ఉన్నా కానీ, 20 సంవత్సరాల మందస్సం వారి మధ్య సంచరిస్తున్నా కానీ ప్రజలు దాన్ని అనుసరించడానికి, దాని ప్రకారం జీవించడానికి, దాని ప్రకారానికి లోబడ్డానికి, దాని ప్రకారం తమ బ్రతుకుల్లో మార్చుకోవడానికి వారు బహుగా దుఃఖించిరంట. మరి కాలేబు నిండు మనసుతో, చెప్పండి ఈ మాట, నిండు మనసుతో ఏం చేశాడు? యెహోవాను మందసాన్ని అనుసరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏమి వద్దంటుందో దాన్ని మానేశాడు. అది ఎలా ఉండమని కోరుకుంటుందో అలా బ్రతికాడు. అది ఏం మార్చుకోమని చెప్తుందో దాన్ని మార్చుకున్నాడు. దేన్ని తీసేయమని చెప్పాడో దాన్ని తీసేశాడు. కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరిస్తే ఇశ్రాయేలు 20 సంవత్సరాలు, 20 సంవత్సరం, 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా? అసలు ఇశ్రాయేలు ప్రయాణం ఎంత? 40 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వారి మధ్య ఉన్నా కానీ వారు బహుగా దుఃఖించినంట. దేనికి? నేను అదే మాట సంఘంతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యపు గ్రంథం మీ కుటుంబాల్లో ఉంటున్నా కానీ ఇప్పటికీ ఈ వాక్యాన్ని అనుసరించని విశ్వాసులెందరో, ఇప్పటికీ ఈ మందసాన్ని గౌరవించని విశ్వాసులెందరో, ఇప్పటికీ ఈ మందసాన్ని విధేయత చూపించని విశ్వాసులెందరో, ఇప్పటికీ మందస్సము పరంగా మీ బ్రతుకుల్లో మార్చుకొని విశ్వాసులెందరో, ఇప్పటికీ మందసాన్ని గౌరవించని విశ్వాసులెందరో. కొన్నిసార్లు పెళ్లి కుమారుని చేతిలో ఉండాల్సింది దేవుని వాక్యం అయితే ఈ బుద్ధి లేని క్రైస్తవులు వాక్యాన్ని పక్కన పెట్టి కొబ్బరిగా చేతిలో పెడతారు. ఈ బుద్ధి లేని క్రైస్తవులు వాక్యానికి విలువ లేదంటారా? వాక్యాన్ని ముందెట్టాల్సిన క్రైస్తవులు, ప్రార్థన ముందెట్టాల్సిన క్రైస్తవులు ఎన్ని భయంకరమైన కార్యాలు చేస్తున్నారు కుటుంబాలలో.
మందసం ఉన్నంత కనీస భయము లేక, మందసం హృదయంలో ఉన్న కనీస భయము లేక దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ తిరుగుతూ తమ ఇష్టానుసారంగా తమ కుటుంబ వ్యవహార శైలిని మార్చేసుకుంటూ, కనీసం మా ఇంట్లో బైబిల్ ఉంది కదా, మా ఇంట్లో దేవుడి వాక్యం ఉంది కదా, ఈ మందసం ఉంది కదని దానికి లోపడకుండా, దానికి విధేయత చూపించకుండా ఎన్ని కుటుంబాలు సాగిపోతుంది ఈరోజు. నేను అంటున్నా, నీకు వారసత్వం ఏది? నీకు వారసత్వం ఏది? నీకు వారసత్వం కావాలంటారా? నీకు స్వాస్థ్యము కావాలంటారా? నీకు స్వాస్థ్యము కావాలంటారా? ఆ స్వాస్థ్యమే కావాలంటే కనుక నువ్వు దేవుని అనుసరించాలి. వెంబడించడం వలన ఉపయోగం లేదు. కలిసిన వారం చెప్పాను కదా, మీ అప్పులు తెచ్చబడతాయి, మీ రోగాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి. కానీ 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 మీకు స్వాస్థ్యం మాత్రం దక్కదా. ఏంటి స్వాస్థ్యం? ఏంటి స్వాస్థ్యం? స్వాస్థ్యమే వారసత్వం. దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలు బిడ్డరా వారు మందసాన్ని పట్టించుకోకుండా, మందసాన్ని అనుసరించకుండా, అనుసరించడం పక్కన దుఃఖించారంట. కొన్నిసార్లు క్రైస్తవుడు అయినందున కొన్ని పనులు మీరు ధైర్యంగా చేయలేకపోతున్నారు. ఆ విషయంలో చాలామంది దుఃఖిస్తున్నారు. కొన్నిసార్లు క్రైస్తవుడు అయినందున, ఇంకా చెప్పాలంటే నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఇంకా చాలామందిని క్షమించలేదు. చాలామందిని ఇంకా నువ్వు క్షమించలేదు బిడ్డలారా. చాలామందిని ఇంకా క్షమించలేదు. నీకు చాలామందితో విరోధం ఉన్నది. నీకు చాలామందితో వైరం ఉన్నది. నీకు చాలామందితో సమాధానం లేదు. ఇంకా నువ్వు మాట్లాడిన కుటుంబాలు ఎన్నో, నువ్వు మాట్లాడిన విశ్వాసులు ఎందరో. కారణం ఏంటంటే ఏదో సందర్భంలో వారు నిన్ను బాధ పెట్టారు, ఏదో సందర్భంలో వారు నిన్ను ఇబ్బంది పెట్టారు, వారు నీకు శత్రువుగా మారిపోయారు. మరి ఏం చేయాలి? వాక్యం మన ముందు ప్రత్యక్షపరచబడుతుండగా వాక్యం మీద ఉన్న గౌరవంతో, వాక్యం మీద ఉన్న ప్రేమతో వెళ్ళి వారితో సమాధాన పడాలి కదా. అంటే ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నా కానీ తగ్గవా? నువ్వు క్రైస్తవుడు అయినా తగ్గవా? నేను తగ్గించుకోవా? నువ్వు లోబడవా? వాక్యాన్ని ప్రేమించవా? ఎవరిని క్షమించవా? అందరి మీద కక్షేనా? నీ గర్వం నీదేనా? నీ అహంకారం నీదేనా? నీ కోపం నీదేనా? నీ పాపం నీదేనా? నీ మార్గం నీదేనా? నీ మార్గాన్ని విడిచిపెట్టవా? నీ దారిని మార్చుకోవా? నీ ఆలోచన మార్చుకోవా? నీ క్రియలు మార్చుకోవా? నీ చూపులు మార్చుకోవా? నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవా? నీ ప్రవర్తన మార్చుకోవా? మారకపోతే దేవుడు మారుస్తాడు. జాగ్రత్త. దేవుడు మారుస్తాడు. దేవుడు మారకపోతే కనుక నీ ప్లేస్ మారిపోతుంది. జాగ్రత్త. నీ ప్లేస్ మారిపోతుంది. జాగ్రత్త. నిశ్చయంగా ప్రభు మీతో మాట్లాడుతున్నానని ఆశిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 20 years నువ్వు బైబిల్ పట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు బైబిల్ పట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఉన్నవారు నీకు బైబిల్ తెలిసి, బైబిల్ పరిచయమై ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాల్లో నువ్వు బైబిల్ని ఎన్నిసార్లు నువ్వు ధ్యానం చేసావు? బైబిల్ ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎంతవరకు అంటే బైబిల్ మీద కాలేజ్ తొక్కవంతే, అంతవరకు నీ ప్రేమ. అదే బైబిల్ నీ గుండెల మీద పెట్టుకుని ధ్యానం చేసే స్థాయిలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటే కిందేసి తొక్కకూడదు. బైబిల్ అంటే ఒక అందమైన అట్టేసి దాన్ని గూట్లో పెట్టాలి. ఈ భయం కాదు, ఈ భక్తి కాదు కావాల్సింది. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఎలా మాట్లాడుతుంది? వాక్యం నాతో ఏమి మాట్లాడుతుంది? నేను ఏం మార్చుకోవాలి? ఏటికి లోబడాలి? ఏ విషయంలో సరిచేయబడాలి? ఇది వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠాలు. నేను అంటాను, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే ఏకైక మార్గము దేవుని వాక్యం మాత్రమే. దీన్ని ప్రార్థనాపూర్వకంగా చదువు. ప్రభు నీతును ఒక ప్రసంగాన్ని మాట్లాడతాడు. సేవకుడు కాదు ప్రసంగాన్ని చెప్పేది, దేవుడే సాక్షాత్తు నీతో వాక్యాన్ని బోధించడం మాత్రం మాట్లాడతాడు. ప్రార్థనాపూర్వకంగా ధ్యానించి, కాబట్టి యెహోవాను అనుసరించడం ధ్యానించి దేవుడిని పొందుకుంటున్నాం. నీకు దేవుడిని ఎలా ఇంకేం అర్థమైంది? ఇంకా దేవుడు నీకు అర్థం కాలేదా? అని అర్థం చేసుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.